నమస్తే అండి. పద్మజాఖండ విల్లీ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారం క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టుపక్కల పద్మాకారంలో ఉన్న నక్షత్ర పాద జన్మరాశి నామరాశి శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు నీలకంఠేశ్వర స్వామివారు శ్రీ రాజరాజేశ్వరి సమేతంగా వేంచేసి ఉన్న ఏరుపల్లి క్షేత్రంలోని శివాలయం చూద్దామండి. ఈ శివాలయం రామచంద్రపురానికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏరుపల్లి క్షేత్రం ద్రాక్షారామానికి వాయువ్య దిక్కులో ఉంటుందండి. ఈ క్షేత్రం కేతుగ్రహ ఆధారంగా నిర్మించబడిందనమాట. ఇక్కడ ఆలయంలో శివలింగం పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పుట్ట కూడా ఉంటుంది. అది ఆలయం యొక్క విశేషం అనమాట. ఇక్కడ స్వామివారికి భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. 5 సోమవారాలు దర్శించుకుని అభిషేకం చేసుకుంటే స్వామివారికి కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వాసం. నామ నక్షత్ర జన్మ నక్షత్ర ప్రకారం కన్యారాశి వాళ్ళందరూ ఈ ఆలయాన్ని దర్శించుకుంటారండి. ఈ ఆలయానికి వెళ్ళే దారి మొత్తం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఆలయం చుట్టూ కూడా పచ్చని పంట పొలాలతోటి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం కాసేపు అక్కడ కూర్చుని శివనామస్మరణ చేసుకుంటే మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సోమవారం రోజున కనుక ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లయితే చక్కని అవకాశం లభిస్తుందండి. మిగతా రోజుల్లో వెళ్తే అక్కడ అంత అవైలబుల్గా ఎవరు లేరు. తాళాలు వేసున్నాయి. మనకి తాళం వేసున్నా సరే చాలా శివాలయాల్లో ఇలా గ్రిల్స్ డోర్సే ఉంచారండి. వాటిలోంచి మనం దర్శనం చేసుకురావచ్చు. మీకు ఇంకా వివరాలు కావాలంటే స్క్రీన్ మీద నేను గురువుగారి నెంబరు డిస్ప్లే పెట్టానండి. ద్రాక్షారామం రాజరాజేశ్వరి పీఠం వాళ్ళని అడిగితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారనమాట. ఈ క్షేత్రం గురించి వీటి గురించి. నాకైతే ఈ ఆలయం యొక్క అట్మాస్ఫియర్ అంతా చాలా బాగా నచ్చిందండి. చుట్టుపక్కలంతా నేచర్ చాలా బాగుంది. మనకి ఇలాంటి ఆలయాలు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. పొలాల మధ్యలో అలాంటి ఆలయాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రద్దీ లేకుండా మనకి కావాల్సినంతసేపు స్వామివారిని దర్శనం చేసుకుని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందామండి. నమస్తే.